ఇష్యూ అదే. ఎందుకంటే మేము అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. సంజయ్ థియేటర్ యాజమాన్యం మేము ఒక లెటర్ రాసామని, లేదంటే అల్లు అర్జున్ తరపున టీం ఒక లెటర్ రాసామని వాళ్ళు చెప్తున్నారు. అనుమతి ఇవ్వలేనప్పుడు థియేటర్కి వస్తున్న సందర్భంలో ఎవరు అనుమతి తీసుకుని మీరు వచ్చారన్న ప్రశ్న ఫస్ట్ అల్లు అర్జున్కి ఫస్ట్ ప్రశ్న. అయితే దీన్ని పోలీసులకు కూడా వేయాల్సిన సందర్భం వస్తుంది. సేమ్ క్వశ్చన్. ఎందుకంటే అనుమతి లేనప్పుడు మీరు ఎలా అనుమతించారు, అక్కడికి లోపలికి ఎలా తీసుకువెళ్లారు అనేది పాయింట్. అయితే మా దగ్గర 2 కాపీలు ఉన్నాయి. సంధ్యా థియేటర్ కి 2వ తేదీన సంధ్యా థియేటర్ చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లెటర్. అందులో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, మిగిలిన క్రూ అంతా వస్తుంది. అక్కడ మాకు సెక్యూరిటీ కావాలి, మాకు అనుమతి ఇవ్వాలి, 9:30కి షో ఉంటుంది అని కూడా క్లియర్ గా రాశారు. రాసిన తర్వాత 2వ తేదీ అంటే నెక్స్ట్ 2వ తేదీ లెటర్ వచ్చింది. 3వ తేదీ చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ లెటర్ రాశారు. మేము అక్కడ భద్రత కల్పించలేము, అక్కడ చాలా థియేటర్స్ ఉంటాయి, చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, చాలా క్రౌడ్ ఉంటుంది, మీరు రావద్దు అంటూ 2వ తేదీ రాశారు. అయితే ఇక్కడ వస్తున్న వివాదం ఏంటంటే అది 2వ తేదీ రాసిన లేఖ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చేరలేదా, లేదంటే 3వ తేదీ పోలీసులు ఇచ్చిన లేఖ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చేరినా అల్లు అర్జున్ కు సమాచారం ఇవ్వలేదా అనేది ఇక్కడ పాయింట్. అనుమతి లేదని నాకు తెలియదని చెప్పాడు ఆయన. అంటే ఆయన నేరుగా పోలీసులతో కమ్యూనికేషన్ లో అల్లు అర్జున్ గానీ ఆయన టీం గానీ లేదు, కేవలం సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రమే ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆ లేఖ మాకు రాలేదు అని చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే 3వ తేదీ పోలీసులు రాసిన హ్యాండ్ రైటింగ్ తో రాశారు ఆ లేఖ. సిఐ తన హ్యాండ్ రైటింగ్ తో లేఖ రాసిచ్చారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు కళ్యాణ్, ఇప్పుడు మీరు బ్రేక్ చేసిన లెటర్ ఉంది, రష్మిక మందన్న, అల్లు అర్జున్ ఈ టీం అంతా సినిమా చూడడానికి వస్తున్నారని సంజయ్ థియేటర్ పోలీసులకు పెట్టిన లెటర్. అనుమతి ఇవ్వలేదని 3వ తేదీన అనుమతి ఇవ్వలేదని పోలీసులు ఒక లెటర్ ఇచ్చారు. హ్యాండ్ రైటింగ్ తో సిఐ రాజు యాదవ్ రాశారు. కానీ హైకోర్టులో కూడా అది పెట్టలేదు అంటున్నారు. కానీ ఇక్కడ నా నుంచి రైజ్ చేసిన ప్రశ్న ఏంటంటే, మరి అలాంటి సంజయ్ థియేటర్ యాజమాన్యం ఏమో మాకు అనుమతి ఇవ్వలేదని పోలీసు నుంచి లెటర్ రాలేదు అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పాల్సింది సంజయ్ థియేటర్ యాజమాన్యమా పోలీసులు? సంధ్యా థియేటర్ చెప్పాలి. మరి లెటర్ రాలేనప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పలేరు. అక్కడే ఆ లెటర్ అసలు అది 3వ తేదీ రాసిందా, తర్వాత రాసిందా, ఈ కోర్టు ఇష్యూ ఇదంతా వివాదం అయినాక రాసిందా అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారబోతుంది అది. ఎందుకంటే ఆ లెటర్ సంధ్యా థియేటర్ మాకు రాలేదంటుంది. సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ నాకు చెప్పలేదు అంటున్నాడు. అల్లు అర్జున్ కి పోలీసులకి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎక్కడా లేదు. అనుమతి లేనప్పుడు 9:30 గంటలకి అనుమతి లేనప్పుడు అంత క్రౌడ్ జాయిన్ అవుతుంటే పోలీసులు ఏం చేశారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. 3వ తారీఖు లేఖ అనేది అత్యంత కీలకంగా మారింది. అల్లు అర్జున్ అదే అంశం అడిగేది. 2వది, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యమే చెప్పింది. అంటే పోలీసుల అనుమతి లెటర్ కూడా లేదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సతీష్, ఇక్కడ పోలీసులను సంధ్యా థియేటర్ యాజమాన్యం అనుమతి కోరింది, అనుమతి ఇచ్చిన లెటర్ కూడా వీళ్ళకి లేదు. అనుమతి తీసుకుందామని చెప్పే అవకాశం కూడా లేదు. అనుమతి ఇవ్వట్లేదన్న లెటర్ కూడా వీళ్ళు అందలేదు అంటున్నారు. కానీ అనుమతి ఇచ్చిందైనా ఉండాలి కదా. అనుమతి ఇచ్చింది కూడా లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే పోలీసులకి. వాళ్ళ నుంచి అనుమతి తీసుకున్న ఆధారం కూడా లేదు. అది కూడా మెయిన్ పాయింట్. ఖచ్చితంగా అల్లు అర్జున్ దానికి సమాధానం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పిందనే చెప్తారు. దాన్ని పోలీసులు ఎలా తీసుకుంటారు చూడాలి. ఇక 3వది మనం చూస్తున్నాం, పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదని. సంజయ్ థియేటర్ ఇచ్చారా లేదనేది ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పారు. ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పాడు, నాకు అనుమతి లేదనే విషయం నాకు తెలియదు అన్నాను. అది క్లియర్. ఆ క్వశ్చన్ కి అదే ఆయన సమాధానం ఇస్తారు మళ్ళీ. 4వ క్వశ్చన్ చూద్దాం. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సతీష్. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, రేవతి అక్కడ చనిపోయింది. ఆ విషయాన్ని మా ఏసీపీ అల్లు అర్జున్ కి చెప్పడానికి వెళ్ళాడు. వెళ్తే అల్లు అర్జున్ కలవడానికి ఏసీపీకి అనుమతి ఇవ్వలేదు. ఎవరు ఆయన మేనేజర్, ఎవరో సంతోష్, ఆయన అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన బయటకు వెళ్ళిపోయి డీసీపీకి సమాచారం ఇచ్చాడు. అప్పుడు డీసీపీ వచ్చి అక్కడ బయట ఒక మహిళ చనిపోయింది, ఇంకొక అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు మర్యాదగా బయటకు వెళ్ళాలి, అల్లు అర్జున్ కి చెప్పిన మాట అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది. అసెంబ్లీలో మీరు మర్యాదగా బయటకు వెళ్ళాలి, లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం. అప్పుడు అట్లా అన్న తర్వాత అల్లు అర్జున్ బయటకు వెళ్ళాడు అనేది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పిన విషయాన్ని కోట్ చేస్తూ చెప్పారు. ఇక్కడ పెద్ద కాంట్రడిక్టరీ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. నాకు రేవతి చనిపోయిన విషయం ఏ పోలీసులు చెప్పలేదు, నా దగ్గరికి థియేటర్ లో ఉన్నప్పుడు ఏ పోలీసులు రాలేదు, కేవలం సంధ్యా థియేటర్ యాజమాన్యం నా దగ్గరకు వచ్చి బయట క్రౌడ్ ఎక్కువగా పెరిగిపోతుంది, ఇంకా పెరిగితే ఇబ్బంది అవుద్ది, మీరు వెళ్ళిపోవాలన్నారు. నేను వెళ్ళిపోయాను. అసలు రేవతి చనిపోయిన విషయం నాకు నెక్స్ట్ డే అనటం అనేది మరి ఇది చాలా కీలకమైన అంశం. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే మరుసటి రోజు తెలిసింది అల్లు అర్జున్ అనేది
అంటే మరుసటి రోజు అంటే ఆల్మోస్ట్ ఆయన 12కి వెళ్ళాడు మరి అవును. అక్కడ నుంచి అవును. అంటే 12కి వెళ్తే నెక్స్ట్ 12:01 కి కూడా నైట్ 12:01 కి కూడా మరుసటి రోజే అవుతుంది. అవును, ఆయనకు తెలిసింది మరి అర్ధరాత్రి. అంటే మీరు టెక్నికల్ గా అడ్వకేట్ మాట్లాడాలనుకుంటే అట్లా చెప్పొచ్చు. కానీ ఆల్రెడీ ఆ రోజు మనం 12 గంటల 10 నిమిషాలకే రేవతి మీడియాలో వస్తుంది. అది అల్లు అర్జున్ కి ఎందుకు తెలియాలి అంటే ఆయన టెక్నికల్ గా ఏమన్నా 12 AM వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే అంటే 5th అనుకున్నారా మరి ఆ రకంగా చెప్పారా? అంటే కళ్యాణ్ మీరు అన్నట్టుగా ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నాకు సంజయ్ థియేటర్ యాజమాన్యం చెప్పింది, పోలీసులు చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత. పోలీసులు క్లియర్ కట్ గా ఎప్పుడు మేము వెళ్ళాము, ఎప్పుడు చెప్పేసి వచ్చామన్న దానికి క్లియర్ కట్ టైంతో సహా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. సివి ఆనంద్ ప్రెస్ మీట్ లో ఆ కన్సర్న్ ఏసీపీ మాట్లాడారు. నేనే వెళ్ళి చెప్పాను అల్లు అర్జున్ కి, అక్కడ వాళ్ళ మేనేజర్ సంతోష్ కి చెప్పాను, ఆయన అల్లు అర్జున్ చెప్తా అన్నారు. ఆ తర్వాత మా డీసీపీ కూడా వచ్చారని ఆయన స్వయంగా చెప్పారు. కాబట్టి ఇది కొంచెం ఈ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. 5వ ప్రశ్న చూద్దాం. రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? రోడ్ షోకి అనుమతి లేదు మొదటి నుంచి. అదే పాయింట్ అల్లు అర్జున్ కూడా దానికి క్లారిటీ ఇచ్చారు. నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు, అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే పోలీసులే బయటకు వచ్చి మీరు మాట్లాడితే లేకుంటే అభివాదం చేస్తే ఆ క్రౌడ్ కొంచెం క్లియర్ అవుద్ది అని పోలీసులే తనకు వచ్చి చెప్పారు. అప్పుడు తాను పైకి వచ్చి అభిమానులకు చేతులు ఊపుతూ లోపలికి వెళ్ళాడు. రోడ్ షో కానే కాదు అని చెప్పారు. అదే ఇప్పుడు కూడా అదే సమాధానం అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారని. ఇక్కడ రెండోది, రేవతి చనిపోయిన విషయం చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళమంటే లేటుగా వెళ్ళటంతో పాటు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఓపెన్ టాప్ ఎక్కి చెయ్యి ఊపారు అనేది పోలీసులు విడుదల చేసిన ఇంకో వీడియో. ఇప్పుడు దానికి కూడా ఆయన ఏం సమాధానం చెప్తారు అంటే అప్పటికే రేవతి చనిపోయిన విషయం తెలిసని పోలీసులు చెప్తున్నారు, నాకేమో మరుసటి రోజు తెలిసిందని ఆయన చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అది మెయిన్ కీ ఫ్యాక్టర్ ఇప్పుడు కాబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి, ఏసీపీ, డీసీపీ వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ కు థియేటర్లో ఉన్నప్పుడే సమాచారం ఇచ్చాం రేవతి చనిపోయిన విషయం. ఆయన అసలు పట్టించుకోలేదు. మూవీ అయిపోయినాక కానీ వెళ్ళనన్నారు. లాస్ట్ కు మేము అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఆయన బయటకు వెళ్ళారు అనేది ప్రభుత్వం పోలీసుల వెర్షన్. కానీ అల్లు అర్జున్ నాకు అసలు థియేటర్ లో ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు ఆమె చనిపోయిన విషయం కూడా. నేను ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే నాకు తెలిసింది అని చెప్తున్నాను. దానిపై మరి పోలీసులు కూడా అదే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా సతీష్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు ఈ విచారణని. ఆ వీడియో రికార్డింగ్ లో అల్లు అర్జున్ ఏం చెప్పారు, ఏమైనా తేడా, ఆయన మొన్న ప్రెస్ మీట్ కి ఈ రోజు విచారణకి ఏ తేడా ఉన్నా దాన్ని కూడా రైట్ మీరు అన్నట్టుగా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు ఆయన ఏం చెప్పారు, మళ్ళీ ఈ రోజు ఏమైనా మారిస్తే ఇబ్బందికరమే అది. ఎందుకంటే కోర్టుకు సబ్మిట్ చేస్తారు వీడియో మొత్తం. అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు, బయట ఒక మాట చెప్పారు. అది ఆయన ఒక వర్డ్ వాడారు ప్రెస్ మీట్ లో, మీకు గుర్తుండే ఉంటుంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని అన్నారు ఆయన. ఇప్పుడు అలా తేడా వస్తే అది ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకున్నట్టే అవుతుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఒకవేళ ఈ విచారణలో భాగంగా కరెక్ట్ నాకు పోలీసులు చెప్పారు, నేను ఆ రోజు మీడియా సమావేశంలో అలా చెప్పాల్సి వచ్చింది, బట్ పోలీసులు అయితే నాకు చెప్పారు అని ఒకవేళ కన్విన్స్ అయితే ఒప్పుకుంటే ఎంతవరకు అది నిలబడే అవకాశం ఉంది? ఒప్పుకున్నా శిక్షే, ఒప్పుకోకపోయినా శిక్షే, కానీ ఆయన క్యారెక్టర్ ని ఆయన్ని అసాసినేషన్ చేసుకున్నట్టు అవుతుంది. అంటే ప్రెస్ మీట్ కి విచారణకి తేడా చెప్తే మాత్రం. అవును, ఎందుకంటే ముందు ఒకలా తర్వాత ఒకలా మాట్లాడితే ఆ మనిషికి క్రెడిబిలిటీ పోతుంది కదా. అది కొంచెం అల్లు అర్జున్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ లో ఏ మాటలు అయితే చెప్పారో అదే విచారణలో కూడా చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రైట్, 7వ ప్రశ్న, సినిమా థియేటర్ కి మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు అన్నది. ఇది ఇన్ జనరల్ క్వశ్చన్. అందరూ వచ్చారు అక్కడికి, వాళ్ళ మామ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. థియేటర్ లో మనకు విజువల్ లో కనిపిస్తున్నారు. ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు అనేది ఆయన క్వశ్చన్. కారణమైన స్నేహితుడు శిల్పారావు రెడ్డి కూడా వచ్చారు అన్నారు. అది ఆయన క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు ఆ సమాచారం కూడా ఉంది ఎవరెవరు వచ్చారని. అవును, 8వది అత్యంత కీలకంగా కనిపిస్తోంది ఈ ఘటనలో బౌన్సర్ల పాత్ర ఏంటని. ఎందుకంటే మనం తెలుసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ బౌన్సర్లు బీ కేర్ఫుల్ అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులు యూనిఫామ్ టచ్ చేస్తే మీరు చాలా రిప్రికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని. ఇక్కడ బౌన్సర్లు ఒకటి అల్లు అర్జున్ భద్రతకు పెట్టుకున్న బౌన్సర్లు పోలీసులు కూడా నెట్టేశారు, పోలీసుల మాట కూడా లెక్క చేయలేదని ఇక్కడ ప్రధాన అభియోగం. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ కాబోతుంది? ఎందుకంటే మనకు తెలుసు వీఐపీలు వివిఐపీలు బౌన్సర్లు వాడుకోవటం అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో ఈ బౌన్సర్లు వాడకము, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వాడకం పైన దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? సతీష్, ఇక్కడ ఒక పాయింట్, బౌన్సర్లను పెట్టుకోవడం వివిఐపీలు, విఐపీలు, సెలబ్రిటీలు ఎంత మాత్రం తప్పు కాదు. ఎందుకు కాదంటే
ఎక్కడికి విఐపీలు సెలబ్రిటీలు వెళ్ళినా అక్కడ ఉన్న క్రౌడ్ అంతా కూడా మీద పడే అవకాశం ఉంటుంది. అవును. ఈ బౌన్సర్ల పాత్ర ఏంటంటే క్రౌడ్ నెట్టేయడం కాదు, వీళ్ళ మీద క్రౌడ్ పడకుండా చుట్టూ రౌండ్ అప్ చేయడం. అవును, వీళ్ళ పాత్ర అదే, అక్కడ వరకే పరిమితం. అవును, వచ్చిన జనానికి అడ్డుగా నిలబడమే కానీ వాళ్ళు నెట్టేయడం కాదు. అది ఇక్కడ బౌన్సర్లు కొంచెం అత్యుత్సాహం అయితే చూపించారు ఖచ్చితంగా. కాబట్టి బౌన్సర్లు కీలకంగా బాధ్యత వహించబోతున్నారు. ఆ ఏజెన్సీ కానీ ఆ బౌన్సర్ల పై కూడా కేసు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సతీష్, బౌన్సర్లు నెట్టేస్తే మేము వెళ్ళిపోయామని పోలీసులు చెప్పినా, థియేటర్ యాజమాన్యం మమ్మల్ని అల్లు అర్జున్ కలవకుండా అడ్డుకున్నారని పోలీసులు చెప్పినా అది పోలీసుల ఫెయిల్యూర్, పోలీసుల వైఫల్యంగా చూడాలి. ఎందుకంటే ఒక బౌన్సర్ ఆపితే పోలీసులు ఆగిపోవడం అనేది ఖచ్చితంగా అవమానం. అది లేదు థియేటర్ యాజమాన్యమో లేకుంటే ఆయన మేనేజర్ సంతోషో మీరు అల్లు అర్జున్ కలవద్దు అంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి కలవడానికి అభ్యంతరం ఉండొచ్చు, ఇంట్లోకి వెళ్ళడానికి అనుమతి తీసుకోవాలి. థియేటర్కి వచ్చినప్పుడు అది పబ్లిక్ ప్లేస్, బయట క్రౌడ్ ఉంది, ఒక మహిళ చనిపోయిందని పోలీసులకు తెలుసు, వాళ్ళు ఆపితే ఆగుతారా పోలీసులు? ఆగడం అనేది వాళ్ళు ఆగాదని ఒప్పుకున్నారు. అంటే ఏసీపీ కలవకుండా ఆగాదని రేవంత్ రెడ్డి చెప్పారు, ఏసీపీ కూడా నన్ను వెళ్ళనివ్వలేదని ఆయన చెప్పారు. వెళ్ళనివ్వకుంటే పోలీసులు ఆగిపోవడం అంటే అది ఖచ్చితంగా కొంచెం బాధాకరమే. అది బౌన్సర్లు ఆపినా లేదంటే థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ దగ్గర కొనియకుండా ఆపినా, ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక మహిళ చచ్చిపోయిన సమాచారం ఇవ్వడానికి అల్లు అర్జున్ దగ్గరికి ఒక ఏసీపీ స్థాయి అధికారి పోతే ఆయన అడ్డుకున్నారని చెప్పుకోవడం నిజంగా పోలీస్ శాఖకు అవమానం. దానిపై ఏ రకంగా రియాక్ట్ అవుతారో పోలీసులు చూడాలి. ఎందుకంటే అలా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులను ఇంకెక్కడైనా ఎవరైనా అడ్డుకుంటారు కదా, అది అంటే పబ్లిక్ ప్లేస్ లో. కాబట్టి అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. రెండోది, ఇప్పుడు అల్లు అర్జున్ ఈ బౌన్సర్లు సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి తీసుకున్నారు లేదన్న ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. అది కూడా తెలంగాణలో 860 ఏజెన్సీలు ఉన్నాయి. నిన్న మనం దీని మీద డిబేట్ నిర్వహించినప్పుడు దాని ప్రెసిడెంట్ వచ్చారు, అధికారిక ఏజెన్సీలకు లీడ్ చేసిన ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి. ఆయన చెప్తుంది ఏంటంటే ఈ బౌన్సర్లకు సంబంధించి కొన్ని ఏజెన్సీలకి ఎక్కడ కూడా సర్టిఫై లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ బౌన్సర్లు ఎవరికి కూడా లైసెన్స్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు లైసెన్స్ లేని బౌన్సర్లు పెట్టుకోవటం అనేది అల్లు అర్జున్ టీంకి ఒక రకంగా ఇంపాక్ట్ అయితే, ఇప్పుడు ఈ లైసెన్స్ లేని బౌన్సర్లు పోలీసుల మీద చేసుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు, చాలా తీవ్రతతో కూడుకున్నది. ఖచ్చితంగా అది ఇంకొక కేసు అయ్యే అవకాశం ఉంది. ఆ బౌన్సర్ల మీద కేసు అవుతుంది. ఆ అనుమతి లేకుండా ఆ ఏజెన్సీని రద్దు చేస్తారు, ఏజెన్సీని క్లోజ్ చేసేస్తారు. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం మిస్గైడ్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ గానీ పోలీసులను గానీ. వాళ్ళకి అనుమతి కోసం ఒక లేఖ ఇచ్చింది, అనుమతిని ఇవ్వట్లేదు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు? ఇప్పటికే సంధ్యా థియేటర్ లెటర్ కూడా పంపించారు. వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చినట్లేదు. ఇంకా సంధ్యా థియేటర్ ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంది, ఇటు బౌన్సర్ ఏజెన్సీలను కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మన ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో పాటు లాయర్, అడ్వకేట్, కాంగ్రెస్ తరఫున అడ్వకేట్ అయిన తిరుపతి వర్మ కూడా ఉన్నట్టున్నారు అక్కడ. సునీల్, అక్కడ మీతో పాటు అడ్వకేట్ ఉన్నారు కదా, లోపల ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వ వాదన పైన ప్రధానంగా దృష్టి పెడతారు. ప్రభుత్వ వాదన ఏంటి? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లీగల్ సెల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుంది? అల్లు అర్జున్ ఎక్కడ తప్పు? అల్లు అర్జున్ తప్పు చేసినట్టయితే అనుమతి లేకుండా థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ని పోలీసులు ఎలా లోపలికి అనుమతించారు? ఎందుకు అనుమతించారు? రాజకీయ నాయకులను అయితే ఇంటి దగ్గరే అరెస్ట్ చేస్తారు అనుమతి లేనప్పుడు, లేకుంటే మధ్యలో వెళ్తుంటే కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఆన్ ది వేలో వాహనాన్ని ఆపి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఎందుకు అల్లు అర్జున్ ఎందుకు అక్కడ దాకా స్వేచ్ఛగా వెళ్ళనిచ్చారు అనుమతి లేనప్పుడు అనే క్వశ్చన్ మీరు ఆయన అడగండి. ఎస్, ఖచ్చితంగా కళ్యాణ్, ఇదే ఇప్పుడు ఉత్పన్న అవుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే పోలీసులకు అనుమతి లేదని నిరాకరించామని చెప్పినప్పుడు కూడా మరి అల్లు అర్జున్ ఒక్కసారిగా వచ్చినప్పుడు వెంటనే మీకు అనుమతి లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు ఎందుకు చెప్పలేదు అనేది కూడా ప్రశ్నగా మారుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పుడే విచారణ కూడా స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ని డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ తనను విచారిస్తున్నారు. కేవలం అల్లు అర్జున్ని ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు, మిగిలిన న్యాయవాదిని తన తండ్రిని మాత్రం బయటనే కూర్చోబెట్టినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వీడియో మొత్తం కూడా అంటే అతని విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తారు. ఎంటైర్ ఇష్యూ సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ ఏమంటుంది? ఎందుకంటే తిరుపతి వర్మ మనం చూస్తున్నాం, తిరుపతి వర్మ కూడా గతంలో అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై యాక్షన్ తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి ఆ ఫిర్యాదుదారుడు ప్రస్తుతం తెలంగాణ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు. మీరు చెప్పండి సార్, మీ గతంలో మీరు కంప్లైంట్ చేశారు, అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ విచారణకు వచ్చారు. అసలు విచారణలో ఎలాంటి అంశాలు పోలీసులు పొందుపడతారు? అంటే ఇది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అక్కడ సీన్ ఏం జరిగింది, అసలు ఏ విధంగా జరిగింది అనేది ఒక అక్యూజర్ రూపంలో తెలుసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా
ఒకవేళ పోలీసు వాళ్ళు ఇతని యొక్క స్టేట్మెంట్కు అంటే సహకరించకుండా కానీ, ఒకవేళ ఈయన చేసింది ప్రాపర్ వేళ చెప్పకుండా కానీ ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన సన్నివేశం, అక్కడ పోలీస్ స్టేషన్ల స్టేట్మెంట్కు సన్నివేశం అండ్ అక్కడ సద్య థియేటర్ జరిగే సన్నివేశం సేమ్ ఒకటైతే వాళ్ళు సాటిస్ఫై అయినట్టు. లేదంటే రీకన్స్ట్రక్ట్ చేసి ఎన్నిసార్లు అయినా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుందని చెప్పి రీకన్స్ట్రక్షన్ అంటున్నారు. మన గతంలో వస్తేనే ఇంత పెద్ద రచ్చ అయింది, చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది, శాంతి భద్రత విఘాతంగా ఉంది, చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇది అంటే ఇక్కడ జరిగిన విషయం ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఎందుకంటే దీంట్లో కల్పబుల్ హోమ్సైడ్ జరిగింది. ఒక అమ్మాయి, ఒక లేడీ చనిపోయింది, వాళ్ళ సన్ను గాయాల పాలైపోయి డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎందుకంటే అంటే రేపు పొద్దున చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సో ఆ క్రమంలో రీకన్స్ట్రక్ట్ చేసి డెఫినెట్లీగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం పోలీసు వాళ్ళకు ఉంటుంది. మా ఇన్పుటేటర్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మీరు పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఎందుకు అక్కడికి వస్తే పోలీసులు వాళ్ళని అడ్డుకొని వెంటనే పంపించే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదంటే ఏం చెప్తున్నారు? అంటే పోలీస్ వాళ్ళు అంటే ఎందుకు పోలీస్ వాళ్ళు బాధ్యత చేసింది? ఎందుకంటే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చారు. సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ గారు వస్తున్నారు, సంధ్య థియేటర్కి వస్తున్నారని చెప్పి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ అప్లికేషన్ ఈయన రావడం వల్ల తోపులాట జరుగుతుంది, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందంటే ముందే పోలీసు వాళ్ళు హెచ్చరించారు. సో ఆ క్రమంలో ఏంటంటే ఈయన ఒక 5 థియేటర్లో సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేసిన తర్వాత ఒక థియేటర్కు అంటే సంధ్య థియేటర్ పెట్టుకుని, ఎందుకంటే అది 2 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి, చిన్నగా ఉన్నది కాబట్టి, సో అక్కడ ఏమైనా జరుగుతుందని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడే అతన్ని అనుమతి లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు ఎందుకు చెప్పలేదంటే చెప్పారు. అంటే పోలీసు వాళ్ళు చెప్పారు, అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు హార్ష్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ లో భాగంగా ఆయన చెప్పారు. చెప్పే ప్రయత్నం చేసిర్రు వాళ్ళ అల్లరి మూకలను లేకుంటే ఈ ఆర్మీని కూడా కొంచెం చెదరగొట్టే ప్రయత్నం చేసిర్రు. అతను బయటికి వెళ్తున్న సమయంలో దగ్గరనే మొత్తం ఆపేయచ్చు కదా, పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు? అంటే ఈ విధంగా ఇంత పెద్దగా జరుగుతుందని, ఇంత పెద్దగా వస్తారని చెప్పి భావించలేదు. ఎందుకంటే ఆయన ఏ థియేటర్కి వెళ్తారు అంటే ఇక్కడ సంధ్య థియేటర్కి వస్తారని ముందు తెలియదు. సో ఇక్కడికి వచ్చాక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు ప్రకటించారు. 6 గంటలకే అన్ని మీడియా గ్రూపుల్లో పెట్టారు. కళ్యాణ్ మొత్తం మీద పిఆర్ టీమ్. రైట్ సునీల్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ను తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఇప్పుడు ఏం జరగచ్చు, మరిన్ని వివరాలు మనం తెలుసుకునే మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో మాట్లాడండి సతీష్. రైట్, ప్రస్తుతం మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, సంధ్య థియేటర్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ అందించండి.